నిన్న ఐజీ గారు, అదే డిఐజీ అండ్ రాజమండ్రి ఎస్పీ, ఈస్ట్ గోదావరి ఎస్పీ ప్రెస్ మీట్ చూశాను. చూసిన తర్వాత కొండంతవి ఎలకని పడదాం అనుకున్నారు, కానీ పట్టలేదేమో అనిపించింది. అసలు వాళ్ళు ప్రెస్ మీట్లో ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పి కొత్త విషయాలు ఏమన్నా రిలీజ్ చేశారంటే కొత్త విషయాలు రిలీజ్ చేయలేదు. అన్నీ సర్క్యులేట్ అయిన వీడియోలే మళ్ళీ కొత్తగా చూపించారు. అదే వీడియోలు ఇదే పోలీసు ప్రెస్కి ఇచ్చి మా ఎక్స్క్లూజివ్లీ దిస్ టీవీ అని వాళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ అయ్యే వీడియోలు అన్నీ ఒక చోట చేర్చి ఇచ్చారు. కొత్తగా ఏంటంటే హైదరాబాద్ వీడియోలు వచ్చినాయి. ఏ వీడియోలో కూడా ఆయన ఫేస్ అన్నది ఎక్కడా క్లారిటీ అన్నది రాలేదు. 100% చెప్తున్నాను. నేను చాలా చూశాను. నిన్న ఎందుకు పెట్టలేదంటే నేను జర్నీలో ఉన్నాను ప్రెస్ మీట్ అయ్యే టైంకి. సరే, ఒక 24 గంటలు సంతోషపడనిద్దాం, పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా బెదిరించేస్తున్నారు కదా, అందరూ బెదిరిపోయి వీళ్ళ గురించి అగెనిస్ట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఎవరో సమాధానం చెప్పలేదు, మేము రైట్ అనుకొని అన్న ఉద్దేశంతో నేను కూడా ఆగాను. ఎందుకంటే నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్లో 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఎక్కడెక్కడ తిరిగానో నా గూగుల్ చెక్ చేసుకుంటే, నా గూగుల్ లొకేషన్ చెక్ చేసుకుంటే పోలీసులు తెలుస్తుంది నేను హైదరాబాద్లో ఏమేమి చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నది తెలుస్తుంది. బట్ వన్ థింగ్ నేను అడుగుతూ ఉన్నాను, అసలు విజయవాడ కొవ్వూరు ప్రోగ్రాంని ఫిక్స్ చేసింది ఎవరు? అసలు యాక్చువల్ షెడ్యూల్లో ఈ డేట్స్లో ప్రవీణ్ మహారాష్ట్ర పూణే వెళ్ళాలి. అటువంటిది ఆ ప్రోగ్రాం యాజ్ పర్ ది షెడ్యూల్ ఇది సడన్గా ఫిక్స్ చేసి విజయవాడ నుంచి కొవ్వూరు నుంచి బలవంతంగా ఆయన్ని ఫోర్స్ చేసి ఎవరు రప్పించారు? ఇది నేను హైదరాబాద్లో తెలుసుకున్న విషయం. ప్రవీణ్ పగడాల ఆయన బండి మీద రావడానికి గల కారణం బండి ఇక్కడికి పెట్టేద్దామన్న ఉద్దేశం కూడా ఉంది. బట్ ఆయన ఫ్రెండ్ ఒక ఆయన మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే, ఆయన కారు రాజమండ్రిలో ఉండిపోయింది. మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే వెళ్ళి, హలో మీరు ఇక్కడ ఉన్నారు అంకుల్ అని చెప్పి నా కారు వాడుకోండి అని కారు ఇచ్చేసి, నువ్వెలాగ వెళ్తావు అంటే, అబ్బాయి వెళ్ళొద్దు బాబు అంత దూరం అంటే, లేదు బండి అక్కడ పెట్టేస్తాను. అంతకుముందు అదే ఆయనకి, నువ్వు మహారాష్ట్ర లాస్ట్ టైం మిస్ అయ్యారు కదా, మీరు ఎందుకు రాలేదు, రండి అని చెప్పినైనా సడన్గా ఎందుకు మార్చుకున్నావు బాబు అంటే, వాళ్ళు బలవంతం చేస్తున్నారు అంకుల్ అని చెప్పేసి ఈ సడన్గా ఈ మారిపోయింది. అసలు విజయవాడలో ఎవరు పిలిచారు, కొవ్వూరులో ఎవరు పిలిచారు? అసలు ఆ బండి మీద రావడానికి గల కారణం విజయవాడలో మీటింగు, కొవ్వూరులో మీటింగు. అది పోలీసులు ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయలేదు. అసలు విజయవాడ ఎవరు పిలిచారు, కొవ్వూరు ఎవరు పిలిచారు? మీటింగులకు వెళ్తున్నవాడు తాగేసి మీటింగులకు వెళ్తాడా? మీటింగులకి అని చెప్పి వెళ్తున్నవాడు తాగేసి వెళ్తాడా? పోనీ 2 బీర్లు 2 క్వార్టర్లు కొన్నది అంతే కదా, 950 రూపాయలకు వచ్చేది. ఆఫులు రావు కదా, వస్తే లేకపోతే శాంపిల్ బాటిల్ బండి మీదే ఎక్కడో తాగేశాడు. అసలు మంచినీళ్ళు తాగకుండా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎలా ప్రయాణం చేశాడు ఒక వ్యక్తి?
ఇంత ఎండలో ఎక్కడ మంచినీళ్ళు బాటిల్ అన్న సబ్జెక్టు ఎక్కడ రాలేదు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మంచినీళ్ళు తాగకుండా అంత దూరం ప్రయాణం చేయగలదా అన్నది మరి వాళ్ళే చెప్పాలి. అనదర్ థింగ్ ఏంటంటే ఎక్కడ తాగినట్టు ప్రూవ్ లేదు. పోనీ పోస్ట్ మార్టంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ ముక్క ఎప్పుడు చెప్పాలంటే పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఇమీడియట్గా ఇతను ఇంట్రాగేషన్ సిచ్యుయేషన్లో ఉన్నాడు అన్న మాట పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఈ కథలన్నీ అల్లి మళ్ళీ ఇంకొక ఏంటంటే అంతకుముందు కూడా మార్చిలో ఈయన ఇక్కడ కొన్నాడు అంటే రాజమండ్రిలోనే మందు కొంటాడా, హైదరాబాదులో ఆయన మందు కొండ. ఆయన ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో పెద్ద మందు షాప్ ఉంది హైదరాబాద్లో. ఆయన ఆఫీసులో ఆయనే ఎండి ఆఫీస్కి, కానీ ఎండి రూమ్కి సపరేట్గా కుర్చీ టేబుల్ లేవు. వర్కర్స్తో పాటు కూర్చుంటాడు, వాళ్ళ స్టాఫ్తో పాటు పనిచేస్తాడు, స్టాఫ్తో పాటు కూర్చుని మాట్లాడొస్తాడు ప్రతిరోజు. అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. తాగడం అన్నది అసలు లేనే లేదు. తన హ్యాబిచువల్ డ్రింకర్ కానే కాదు. ఎక్కడైనా సరే వాళ్ళ ఫోన్పేలో, ఆయన ఫోన్పేలో హైదరాబాదులో మద్యం కొన్నట్టుగా ఎక్కడన్నా ఉందా? ఎక్కడో పట్టుకుని రాజమండ్రిలో ఏదో వైన్స్లో కొన్నారు అని చెప్తా ఉన్నారు. ఆయనకు కొన్నాడో పక్కనున్న ఎవరికన్నా అడిగితే కొని ఇచ్చాడు. అతను ఉంటున్న ఏరియా కొంచెం ఆ లొకాలిటీ అటువంటి లొకాలిటీ. మరి అక్కడ ఎందుకు తీసుకున్నట్టే వాళ్ళందరినీ మార్చుదామన్న ఉద్దేశం ఏమో తెలియదు మనకి. అటువంటిది అది ఏదో ఉన్నట్టు అతనికి హ్యాబిచువల్ అన్నట్టు. అయినా ఒక 4 బీర్లు, ఒక 4 విస్కీలు కొని, ఒక విస్కీ 3 జిన్లు కొని, ఒక రమ్ము కొని అంత దూరం ఎవడన్నా ప్రయాణం చేయగలడా? కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా. ఎంత తాగుబోతైనా సరే ఇంత తాగిన తర్వాత డ్రైవ్ చేయగలడా? ఆర్ఆర్గా తాగినా కానీ. అంటే ఒకటి ఏంటంటే కాక్టైల్ అంటారు, ఒక 2 మిశ్రమాలు బీరు జిన్ను కలిపితే దాని కాక్టైల్ కిక్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది తాగిన తర్వాత అసలు ఆ బండి కాదు కదా, ఏం మూవ్ చేయలేడు. ఇంకొక విషయం, ఒక వీడియోలో వెళ్ళిపోతున్నాడు, పడిపోయాడు, బస్సు తప్పించుకుని వెళ్ళిపోయింది, అక్కడే అయిపోవాల్సింది అని చెప్పారు. అంత ఫాస్ట్గా వెళ్తున్న బండి సడన్గా బ్రేక్ వేసి 0 స్పీడ్కి వచ్చిన తర్వాత పడిపోయాడు.